రైతు భరోసా కేంద్రాలు ఇచ్చిన తోడ్పాటుతో వైఎస్ జగన్ హయాంలో రైతు రాజులా ఉన్నారు. కానీ ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు లేక పంటలకు గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు తక్కువ ధరకే పంటల్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంటల్ని కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలి అని రాజాం వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ అన్నారు. రైతే రాజుగా గత ప్రభుత్వంలో అంటే మా వైఎస్ఆర్ ప్రభుత్వంలో వెలిగాడు అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు కానీ, అలానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, పంటకు బీమా కానీ, కొనుగోలు ధరను కానీ ప్రభుత్వమే నిర్ణయించి రైతులకు ఎంతో మేలు చేసింది. అయితే ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే పండిన పంటను అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలానే ప్రభుత్వం కూడాను కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ పెట్టకపోవడం వలన చాలామంది రైతులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. ముఖ్యంగా వేరుశెనగ, మొక్కజొన్న ఈ రెండు పంటలని వేస్తే రైతుకు ఎంతో కొంత లాభం చేకూరుతుంది. అలాంటిది ఈరోజు ఆ రెండు పంటలు పండించిన రైతులు కూడాను చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శనగ పంటను తీసుకుంటే దాని గిట్టుబాటు ధరగా 5,875 రూపాయలు అనేది దాని యొక్క మినిమం పేగా ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈరోజు చూస్తే వాళ్ళకి 4,200 నుండి 4,800కే వాళ్ళు అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి. వేరుశెనగ పంట 7.5 లక్షల హెక్టార్లలో ఉత్పత్తి అయితే ప్రభుత్వం, ఇది కూడా నేను చెప్తుంది కాదు, ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 7.5 లక్షల హెక్టార్లు సాగు అయిందని చెప్తుంటే కేవలం 95,500 ఎకరాలకు మాత్రమే ఈరోజు కొనుగోలు చేసింది. అంటే కేవలం 15% పంటనే ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగిలిన పంట పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ వేరుశెనగ ఏదైతే ఉందో దాన్ని నిల్వ చేసే పరిస్థితి లేదు. అలానే ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆ పంట అంతా కూడా వ్యర్థమయ్యి రైతులకు తీవ్ర ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది. ఇకపోతే మొక్కజొన్న విషయంకి వద్దాం. మొక్కజొన్న మన రాష్ట్రంలో ముఖ్యంగా నంద్యాల, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం, పల్నాడు జిల్లాల్లో మొత్తం కలిపి సుమారు 4.85 లక్షల హెక్టార్లను సాగు చేశారు. ఇంత పంట కూడాను ఈరోజు ఎవరన్నా కొంటున్నారంటే ఈ దళారులు, నాకు ఎంతవరకు అది కరెక్టో తెలియదు కానీ యుద్ధం పేరు చెప్పి దళారులు 2,400 రూపాయలు ఉన్న పంటను ఈరోజు 1,200 రూపాయలకి, 1,400 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? కనీసం కనీస ధర కూడా రైతుకి ఈరోజు దక్కకుండా కేవలం 50% ధరకే ఈరోజు రైతు అమ్ముకునే పరిస్థితి ఉంది. ఏదైతే ఒక ఎకరాకి మొక్కజొన్న సాగు చేయడానికి 50,000 రూపాయలు ఖర్చు అవుతుందో రైతుకు, ఈరోజు కేవలం 25,000 నుండి 35,000 ఆయనకి లభిస్తూ ఉంటే రైతులందరూ ఈరోజు అప్పులు పాలయ్యి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణం స్పందించాలి, రైతులను ఆదుకోవాలి. కొనుగోలు సెంటర్లని ఎమర్జెన్సీ బేసిస్లో వాటిని తీసుకొచ్చి రైతులకు మేలు చేయాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. రైతే రాజు అని మీరు మాటల్లో కాదు, మీరు చేతల్లో చేసి చూపించాల్సిందిగా ఈ సందర్భంగా కూటమికి